మన ఇల్లు మనకి స్ట్రెస్ని పోగొట్టాలి కానీ స్ట్రెస్ని క్రియేట్ చేయకూడదు. కొన్ని నెలలుగా నేను మా ఇంటిలో అనవసరమైన వస్తువులు తీసేసి ఒక్కొక్క ఏరియా ఆర్గనైజ్ చేస్తూ ఒక ఆర్డర్లోకి తెస్తున్నాను. ఇంటిని ఆర్గనైజ్ చేసుకునే ఈ జర్నీలో నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, అబ్జర్వేషన్స్, ప్రాక్టికల్ టిప్స్, ఈజీగా గుర్తుపెట్టుకునే కొన్ని సింపుల్ మంత్రాస్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మీరు కూడా మీ ఇంటిని డీక్లటర్ చేసుకుని ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి అనుకుంటే ఈ వీడియో మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది, మంచి మోటివేషన్ ఇస్తుంది. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. ఫస్ట్ పాయింట్ చూసేద్దాం. ఇల్లు నీట్గా ఉండాలి అంటే ప్లాట్ఫామ్స్ అన్నీ క్లియర్గా ఉండాలి. ప్లాట్ఫామ్స్ క్లియర్గా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు వాటి మీదకి వచ్చే వస్తువులు సర్దుకోవాలి. ఎప్పటికప్పుడు సర్దుకోవాలి అంటే ప్రతి వస్తువుకి ఒక ప్లేస్ ఉండాలి. కానీ ఎప్పుడైతే ఒక వస్తువు పెట్టడానికి ప్లేస్ లేదో, అది కూడా రెగ్యులర్గా యూజ్ చేసే ఇంపార్టెంట్ ఐటమ్స్కి ప్లేస్ లేదు అన్నప్పుడు, లేదా ఏదైనా వస్తువు కావాల్సినప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది అన్నప్పుడు తప్పకుండా అనవసరమైన వస్తువులు తీసేసి ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉన్నట్టే. అలాంటి సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి నాకు అర్థమవుతుంది ఇక్కడ కొంచెం డీక్లటరింగ్, ఆర్గనైజింగ్ అవసరం అని. రీసెంట్గా మా ఇంట్లో నేను స్టేషనరీ విషయంలో ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను. మా ఇంట్లో స్టేషనరీ ఈ టేబుల్ దగ్గర కొన్ని, ఈ షెల్ఫ్లో కొన్ని, ఈ స్టాండ్లో కొన్ని, ఇంకా ఆర్య బుక్స్ పెట్టే ఈ ప్లేస్లో కొన్ని ఉండేవి. తీసినవి ఎక్కడ పెట్టాలో కన్ఫ్యూజన్ ఉండేది. కావాల్సినప్పుడు కొంచెం వెతుక్కోవాల్సి వచ్చేది. మార్కర్స్, పెన్సిల్స్, పెన్స్, సెల్లో టేప్స్, సిజర్స్ అక్కడ ఇక్కడ అన్నట్టుగా ఉండేవి. అర్జెంటుగా ఈ స్టేషనరీ అంతా డీక్లటర్ చేసి ఆర్గనైజ్ చేయాలి అని అనుకున్నాను. అన్నిటికీ ఒక ప్లేస్ ఉండాలి, అన్నీ ఒక ప్లేస్లో ఉండాలి. ఈ మంత్ర ఫాలో అయ్యాను. స్టేషనరీ అంతా ఒకే ప్లేస్లో ఉండాలి, దేనికది సార్ట్అవుట్ చేసి ప్రతి వస్తువుకి ప్లేస్ ఉండాలి అని అనుకున్నాను. దానికోసం ఈ ఆర్గనైజర్ తెప్పించాను. ఒక షెల్ఫ్లో నీట్గా ఐటెంని బట్టి సార్ట్అవుట్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకోవడానికి డిఫరెంట్ సైజెస్లో 7 కంటైనర్స్ ఇవి. కాస్మెటిక్స్, జ్యువెలరీ, కిచెన్ గ్యాడ్జెట్స్ ఇలా ఏమైనా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది నాకు చాలా హెల్ప్ అయింది. పనికిరానివన్నీ డీక్లటర్ చేసేసి ఇలా ఈ షెల్ఫ్లో అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేశాము. ఇప్పుడు సర్దేటప్పుడు ఎక్కడ పెట్టాలి అనే దానికి నో కన్ఫ్యూజన్, కావాల్సిన వస్తువు ఎక్కడుంది అనే దానికి నో కన్ఫ్యూజన్. ఆర్య కూడా మమ్మల్ని అడగకుండా తనకి కావాల్సింది తీసుకుంటున్నాడు, మళ్ళీ నీట్గా పెట్టేస్తున్నాడు. అంతేకాదు ఇంత చిన్న షెల్ఫ్లో మొత్తం స్టేషనరీ సరిపోవడం కూడా ఆశ్చర్యంగా అనిపించింది. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ఆర్గనైజర్ అని అనిపించింది. ఆర్గనైజర్స్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. ఓవరాల్గా ఈ స్టేషనరీ డీక్లట్టరింగ్ అండ్ ఆర్గనైజింగ్ యాక్టివిటీ స్పేస్ సేవ్ చేసింది, చూడ్డానికి నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంది, లైఫ్ని ఈజీ చేసింది. ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా, సాటిస్ఫైడ్గా అనిపించింది. ఆర్గనైజింగ్ విషయంలో అన్నిటికీ ఒక ప్లేస్ ఉండాలి, అన్నీ ఒక ప్లేస్లో ఉండాలి. ఇక్కడ అన్నీ అంటే సిమిలర్ ఐటమ్స్ అని. ఈ మంత్ర చాలా బాగా హెల్ప్ అవుతుంది. మేము ఇంతకుముందు ఇంపార్టెంట్ పేపర్స్, సర్టిఫికేట్స్ ఇలాంటివన్నీ ఈ ఫోల్డర్స్లో ఆర్గనైజ్ చేశాము. కేటగిరీ వైజ్ సెపరేట్ ఫోల్డర్స్లో ఉంటాయి. ఈ ఫోల్డర్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి. ఇలా ఆర్గనైజ్ చేసుకున్న దగ్గర నుంచి ఎప్పుడూ పేపర్స్ కనిపించకపోవడం, వెతుక్కోవడం, అవి పెట్టడానికి ప్లేస్ లేకపోవడం అంటూ జరగలేదు. అలానే క్లీనింగ్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఇక్కడ పెట్టాము. ఇంకా మెడిసిన్స్ అన్నీ ఈ బాక్స్లో ఉంటాయి. అలానే కొత్త సోప్స్ అలాంటివి స్టాక్ ఇక్కడ ఉంటాయి. ఇంకా కీస్ అన్నీ ఇందులో ఆర్గనైజ్ చేశాము. ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం మన లైఫ్ని చాలా ఈజీ చేస్తుంది. ఇంకా ఆర్గనైజర్స్ గురించి చెప్పాలంటే మన అవసరానికి తగ్గట్టు మంచి ఆర్గనైజర్స్ లేదా బాస్కెట్స్ కోసం మనీ స్పెండ్ చేయడంలో తప్పు లేదు. అవి మోస్ట్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్, కానీ అవి మన లైఫ్ని చాలా ఈజీ చేస్తాయి. వస్తువులకి ప్రాపర్ ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ కూడా నీట్గా కనిపిస్తుంది, చాలా స్పేస్ కూడా సేవ్ చేస్తాయి. మన అవసరాలు మారే కొద్దీ ఈ ఆర్గనైజర్స్ని మనం రీపర్పస్ కూడా చేయొచ్చు. స్టేషనరీకి యూజ్ చేసే దీన్ని ఇప్పుడు మేము కీస్ ఆర్గనైజ్ చేసుకోవడానికి యూజ్ చేసాము. అలానే ప్రతిసారి ఆర్గనైజర్స్ కొనాలని లేదు, మనకు వచ్చే ప్యాకింగ్ బాక్సెస్ని క్రియేటివ్గా ఆర్గనైజింగ్కి వాడుకోవచ్చు. ఇది ఆర్యాకి ఒకసారి ఎరేజర్ కొన్నప్పుడు ఈ చిన్న బాక్స్లో పెట్టించారనమాట. సో ట్రావెల్కి వెళ్ళినప్పుడు ఈ బాక్స్లో సేఫ్టీ పిన్స్ క్యారీ చేస్తాను. ఇంకా వైర్లెస్ ఇయర్ ఫోన్స్కి వచ్చిన ఈ బాక్స్లో నీడిల్స్, దారాలు అవి పెడుతున్నాను. రిటర్న్ గిఫ్ట్గా వచ్చిన ఈ డ్రై ఫ్రూట్స్ బాక్స్లో బ్యాంగిల్స్ స్టోర్ చేస్తున్నాను. ఇలాంటి చాక్లెట్ బాక్సెస్లో జ్యువెలరీ స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి కుకీ బాక్సెస్లో కార్డ్స్ లాంటివి స్టోర్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేయొచ్చు అని ఆలోచిస్తే బోల్డ్ అన్న ఐడియాస్ వస్తాయి. నెక్స్ట్, డీక్లటరింగ్, ఆర్గనైజింగ్ మీద మనం ఎప్పుడైతే ఎక్కువ ఫోకస్ పెడతామో వస్తువులు కొనే విషయంలో చాలా రెస్పాన్సిబుల్గా, ఆచితూచి కొనే మైండ్ సెట్ వస్తుంది. ఎప్పుడైనా ఫుడ్ వేస్ట్ అయి పడేస్తున్నప్పుడు బాధగా అనిపిస్తుంది. ఆ బాధ వండేటప్పుడు వేస్ట్ అవ్వకుండా రెస్పాన్సిబుల్గా ఉండేలాగా చేస్తుంది.
అలానే డీక్లటర్ ఆర్గనైజ్ చేసేటప్పుడు అనవసరమైన వస్తువులు తీసేస్తూ ఉంటాము. అప్పుడు అర్థమవుతుంది ఎన్ని వస్తువులు మనం అనవసరంగా కొంటున్నాము. ఏదైనా కొనేటప్పుడు మనకి ఆలోచన వస్తుంది, లాస్ట్ టైం ఇలాంటిదే కొన్నాము, అంతేం వాడలేదు, అవసరం లేదు అని. నేను ఇదివరకు ఏదైనా కొంచెం యూజ్ఫుల్గా అనిపించినా, బాగుంది అనిపించినా కొనేసేదాన్ని. కానీ ఇప్పుడు చాలా ఆచితూచి బాగా యూజ్ అవుతుంది అంటేనే కొంటున్నాను. ఏదైనా కొనే ముందు నాకు నేను వేసుకునే ఈ క్వశ్చన్స్ ఆచితూచి రెస్పాన్సిబుల్గా కొనడానికి హెల్ప్ చేస్తున్నాయి. అందరూ కొంటున్నారని కొంటున్నానా, నిజంగా అవసరం ఉందా? ఇదే పని ఆల్రెడీ ఉన్న వస్తువులతో కూడా అవుతుందా? దీనివల్ల నాకు టైం సేవ్ అవుతుందా, అంతే పడుతుందా? దీనివల్ల నా పని ఈజీ అవుతుందా? దీన్ని మెయింటైన్ చేయడానికి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుందా, అంత ఎఫర్ట్స్ పెట్టడం అవసరమా? ఎంత ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాను? ఇది ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది? ఇలాంటి వస్తువు ఇంతకుముందు కొని వాడకుండా ఏదైనా ఉండిపోయిందా? ఈ వస్తువు కొనడం వల్ల ఇంకేమైనా వస్తువులు తీసేయొచ్చా? ఇవన్నీ ఆలోచించుకుని ఆ వస్తువు కొనాలా వద్దా అని ఆలోచిస్తాను. నాకు ఓకే అనిపించాక మా హస్బెండ్ని కూడా అడుగుతాను. మా హస్బెండ్ చాలా మినిమలిస్ట్ అనమాట. సో తను ఓకే చెప్పాకే ప్రొసీడ్ అవుతాను. అనవసరమైనవి కొంటే టైము, ఎనర్జీ, ఇంకా ఇంట్లో స్పేస్ని కూడా అనవసరంగా వేస్ట్ చేస్తాయి. అలా అని అస్సలు కొనకుండా ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని రైట్ వస్తువులు నిజంగా మన టైం అండ్ ఎనర్జీని సేవ్ చేస్తాయి, పనిని సమర్థవంతంగా చేయడానికి హెల్ప్ అవుతాయి. రీసెంట్గా అగారో వాళ్ళు రివ్యూ చేయమని పంపించిన ఈ సుప్రీం ప్లస్ హై ప్రెషర్ వాషర్ చాలా యూస్ఫుల్గా ఉంది. దీంతో కార్స్, బైక్స్, ఇంటి ఎక్స్టీరియర్స్, బాగా మురికి పట్టిన ఏరియాస్ హై ప్రెషర్ వాటర్తో చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు. మాకు టెర్రస్ పైన వాటర్ చాలా తక్కువ ఫోర్స్తో వస్తాయి, క్లీనింగ్ చాలా కష్టంగా ఉండేది. దీంతో చాలా ఈజీగా క్లీన్ చేసుకోగలుగుతున్నాము. కార్స్, బైక్స్ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయి. దీంట్లో 2200 వాట్స్ 100% కాపర్ మోటార్ ఉంటుంది. 140 బార్స్ వరకు ప్రెషర్ అప్లై చేయొచ్చు. ప్రోడక్ట్తో పాటు 3 మీటర్స్ ఇన్లెట్ హోజ్, 8 మీటర్స్ అవుట్లెట్ హోజ్, వాటర్ గన్, ఎక్స్టెన్షన్ రాడ్, 4 మీటర్స్ లాంగ్ పవర్ కార్డ్, ఫిల్టర్, ఇంకా ఫోమ్ బాటిల్ ఇస్తారు. మనం ఈ వాటర్ గన్ ట్రిగ్గర్ ప్రెస్ చేయనప్పుడు పంప్ కూడా షట్ ఆఫ్ అయిపోతుంది. దాని ద్వారా ఎనర్జీ సేవ్ అవుతుంది. బకెట్ వాటర్ని యూజ్ చేసుకొని కూడా క్లీనింగ్ చేసుకోవచ్చు. ఇంట్లోనే బైక్, కారు, ఇంటి పరిసరాలు క్లీన్ చేసుకోవడానికి ఈ ప్రెషర్ వాషర్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నెక్స్ట్, ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇల్లు నీట్గా కనిపించాలంటే ముందు ప్లాట్ఫామ్స్ లేదా ఇలా ఫ్లాట్గా ఉండే సర్ఫేసెస్ నీట్గా ఉండాలి. అవి టీవీ ప్లాట్ఫామ్ కానీ, కిచెన్ ప్లాట్ఫామ్ కానీ, డైనింగ్ టేబుల్ లేదా దాని దగ్గర ఉన్న ప్లాట్ఫామ్, ఇంకా స్టడీ లేక వర్క్కి యూజ్ చేసే టేబుల్స్ కానీ, అవి ఎప్పటికప్పుడు క్లియర్ అవ్వాలి. నీట్గా ఉండాలి అంటే వాటికి దగ్గరలో ఉండే షెల్ఫ్స్ని మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. వీటిని ప్రైమ్ షెల్ఫ్స్ అనుకోవచ్చు. ఇల్లు నీట్గా ఉంచుకోవడానికి, మనం రెగ్యులర్గా యూజ్ చేసే వస్తువులు యాక్సెస్ చేయడానికి ఈజీగా ఉండేలా చేసేవి ఇవే. వీటిలో బాగా యూజ్ చేసే వస్తువులు మాత్రమే ఉండాలి. ప్లాట్ఫామ్స్ మీద ఉండే వస్తువులు ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి అంటే వాటి మీదకి రెగ్యులర్గా వచ్చే వస్తువులకి ఈ షెల్ఫ్స్లో ప్లేస్ ఉండాలి. ఈ హాలిడేస్ టైంలో అబ్జర్వ్ చేస్తే ఈ ప్లాట్ఫామ్ మీద ఆర్యా టాయ్స్ ఎక్కువైపోతున్నాయి. సర్దడం కూడా కష్టం అవుతుంది, వాటికి ప్రాపర్ ప్లేస్ లేక. వాటికి సెపరేట్ షెల్ఫ్ ఏమైనా కొందామా అని ఆలోచించాం కూడా. కానీ మళ్ళీ అనుకున్నాము, ఇక్కడ ఉన్న ఈ ప్రైమ్ షెల్ఫ్స్ అన్నీ ఒకసారి చెక్ చేద్దాము. చాలా రేర్గా యూజ్ చేసే వాటిని వేరే దగ్గరికి షిఫ్ట్ చేద్దాము, తీసేయాల్సినవి ఏమైనా ఉంటే తీసేద్దాము అని. అప్పుడు వాటికి ప్లేస్ ఇవ్వడానికి కుదురుతుందేమో అని. ఇక్కడ మంత్ర ఏంటి అంటే, మన రెగ్యులర్గా ఈజీగా యాక్సెస్ చేసే ప్రైమ్ ఏరియాస్లో రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్కి మాత్రమే చోటు ఇవ్వాలి. ఈ మంత్రాతో మేము కొన్ని ఐటమ్స్ క్లియర్ చేసాము. ఏదైనా యూజ్ చేసి చాలా డేస్ అయింది, అంత ఫ్రీక్వెంట్గా యూజ్ చేయట్లేదు అంటే దాన్ని తీసేయడమో లేకపోతే కొన్ని డేస్ లోపల పెట్టేసి నెక్స్ట్ టైం డీక్లటర్ చేసేటప్పుడు డెసిషన్ తీసుకుందామని అనుకున్నాము. ఆ మంత్రాతో ఎప్పుడో కానీ యూజ్ చేయని వాటిని క్లియర్ చేశాము. దాంతో ఎప్పుడూ తీస్తూ పెడుతూ ఉండే ఆర్యా టాయ్స్కి ప్లేస్ వచ్చింది. ఈ ప్లాట్ఫామ్ నీట్గా ఉంచడం ఈజీ అయ్యింది. ఏ పనినైనా వీలైనంత ఈజీ చేసుకుంటే ఆ పనిని బద్దకించకుండా పూర్తి చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, ఈ డీక్లట్టరింగ్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇది వన్ టైం యాక్టివిటీ కాదు. దీన్ని ఒక హ్యాబిట్గా మార్చుకోవాలి. ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. మన రొటీన్స్లో యాడ్ చేసుకోవాలి. మనం ఏమి యాక్షన్ తీసుకోకుండా వదిలేస్తే ఏదైనా పాడైపోతుంది, చెత్త పేరుకుపోతుంది. అది రిలేషన్షిప్ అయినా, హెల్త్ అయినా, ఏదైనా సరే. ఇంట్లో వస్తువులు కూడా అంతే.
ఎస్పెషల్లీ ఇంట్లో సిచ్యుయేషన్ బట్టి కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు ఉంటే వాళ్ళ బుక్స్, స్కూల్కి సంబంధించిన ఐటమ్స్, డ్రాయింగ్, పెయింటింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఐటమ్స్, ఇవి ఏవో ఒకటి యాడ్ అవుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు సర్దుతూనే ఉండాలి. ఇక్కడ ఆర్య నేను కూర్చొని చాలా ఐటమ్స్ క్లియర్ చేశాము. వాటిని నీట్గా ఆర్గనైజ్ చేశాము. ఆర్య తీస్తుంటాడు, పెడుతుంటాడు. స్కూల్ స్టార్ట్ అయితే ఇంకొన్ని యాడ్ అవుతూ ఉంటాయి. సో ఒకసారి చేసాం అయిపోయిందంటూ ఉండదు. ఎప్పుడు సర్దుతూ ఉండాలి అని మెంటల్గా యాక్సెప్ట్ చేసి దాన్ని ఒక హ్యాబిట్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక హ్యాబిట్ లాగా రెగ్యులర్గా క్లీన్ చేయకపోతే మళ్ళీ అన్నీ ఒకేసారి బాగా పైలప్ అయిపోయి ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఎప్పుడైనా సరే ఏదైనా ఫస్ట్ టైం డీక్లటర్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు చాలా ఎక్కువ టైం పట్టచ్చు. కానీ ఒక హ్యాబిట్ లాగా మార్చుకున్నప్పుడు ఆ ఎఫర్ట్ అనేది చాలా తగ్గిపోతుంది. ఇల్లు ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది. నెక్స్ట్, ఈ డీక్లటరింగ్ అనేది అనుకున్నంత సింపుల్ పని కాదు. ఏదో క్లీన్ చేసేద్దాం, క్లియర్ చేసేద్దాం అని కూర్చుంటాం, కానీ కొంచెం చేశాక చాలా అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది. దానికి నేను అబ్జర్వ్ చేసిన మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ ప్రాసెస్లో మనం చాలా డెసిషన్స్ తీసుకోవాలి. డెసిషన్ తీసుకోవడం అనేది బ్రెయిన్కి చాలా కాస్ట్లీ పని, ఎనర్జీ ఖర్చు అయ్యే పని. అందుకని నేను మొత్తం ఒకేసారి అన్నట్టు కాకుండా చిన్న చిన్న ఏరియాస్ కింద డివైడ్ చేసుకుని రోజులో కొంచెం సేపు టైం స్పెండ్ చేసేలాగా మాత్రమే చేస్తున్నాను. ఎప్పుడు డీక్లటర్ చేద్దాం అనుకున్నా ఒక 10 minutes మాత్రమే స్పెండ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాను. దీనివల్ల 10 minutes కదా చేసేద్దాం అని పోస్ట్పోన్ చేయకుండా ఉంటాము. ఎక్కువ స్ట్రెయిన్ అయిన ఫీలింగ్ కూడా ఉండదు. నెక్స్ట్, ఇందాక చెప్పుకున్నట్టు డీక్లటరింగ్ అండ్ ఆర్గనైజింగ్ అంటే మెయిన్ థింగ్ డెసిషన్ మేకింగ్, ఎస్పెషల్లీ డీక్లటరింగ్. కొన్ని తీసేయాలో వద్దో అస్సలు అర్థం కాదు. వస్తువులు క్లియర్ చేసేటప్పుడు డెసిషన్ తీసుకోవడానికి సఫర్ అవుతాము. దానికి హెల్ప్ అయ్యే కొన్ని మెథడ్స్ని ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే, ఇరిగిపోయినవి, పనికిరానివి అలాంటివి దయాదాక్షిణ్యం లేకుండా పడేయడమే. నెక్స్ట్, డూప్లికేట్ ఐటమ్స్ ఉంటే మంచిది ఉంచుకొని ఇంకోటి డొనేట్ చేసేయడం. నెక్స్ట్, 90-90 మెథడ్. ఒకవేళ ఒక వస్తువు మీరు ముందు 90 daysలో యూజ్ చేయకపోయినా నెక్స్ట్ 90 days యూజ్ చేయకపోవచ్చు అని అనిపించినా దాన్ని తీసేయడమే బెటర్. నెక్స్ట్, మూవ్ అవుట్ మెథడ్. మనం ఒకవేళ అన్నీ సర్దుకొని వేరే ప్లేస్కి షిఫ్ట్ అవుతున్నాము అని ఇమాజిన్ చేసుకుంటే ఈ వస్తువు తీసుకెళ్తామా వదిలేస్తామా అని క్వశ్చన్ చేసుకోవాలి. వదిలేయాలి అనిపిస్తే దాన్ని ఇప్పుడే వదిలించేసుకోవచ్చు. నెక్స్ట్, బాక్స్ మెథడ్. అంటే మనం వస్తువులన్నీ బాక్స్లో పెట్టేసి కావాల్సినవి కావాల్సినప్పుడు తీసి వాడుకునేటట్టయితే ఎప్పటికైనా ఈ వస్తువు తీసే అవకాశం ఉందా అని ఆలోచించడం. ఈ విధానాల్లో ఆలోచించడం ద్వారా మనం ఒక డెసిషన్ రావడానికి హెల్ప్ అవుతుంది. ఒక్కోసారి ఎటు తేల్చుకోలేక మరీ డౌట్గా ఉంటే ఆ వస్తువుని అలా ఉంచేసి మళ్ళీ రీవిజిట్ చేయొచ్చు. నెక్స్ట్ టైం కూడా ఒకసారి కూడా దాన్ని యూజ్ చేయలేదు అనిపిస్తే పోను మనకే అనిపిస్తుంది ఇంక ఇది మనం యూజ్ చేయాలనే తీసేయచ్చు అని. నెక్స్ట్, సెంటిమెంటల్ వస్తువులు. కొన్ని మెమరీస్ రిలేటెడ్ వస్తువులు, గ్రీటింగ్ కార్డ్స్, పిల్లలు చేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, డ్రాయింగ్స్ ఉంటాయి. ఎప్పుడు చూసినా వీటిని తీసేయలేము. కానీ మనం వాటిని చూసేది ఎప్పుడు అంటే ఇలా డీక్లటర్ చేసే టైంలో మాత్రమే చూస్తాము. స్పెషల్గా వెళ్ళి వాటిని ఎప్పుడు చూడం మనము. సెపరేట్గా వాటిని గుర్తు తెచ్చుకొని వాటిని తీసి చూసి ఆనందపడడం ఏమీ ఉండదు. సో ఇలాంటి వాటిని అన్నిటినీ నేనైతే ఫొటోస్ తీసి పెడతాను. అప్పుడు మెమరీ ఏదో ఒక రూపంలో ఉందిలే అన్న సాటిస్ఫాక్షన్తో తీసేయగలుగుతాము. ఇది కాలేజ్ టైంలో మా హస్బెండ్ యూజ్ చేసిన వాచ్ అనమాట. దీన్ని ఫోటో తీసుకొని ఇంకా దీన్ని తీసాము. అసలు ఫుల్ కంప్లీట్గా పాడైపోయింది. అలానే రీసెంట్గా మేము చాలా గ్రీటింగ్ కార్డ్స్, ఓల్డ్ గిఫ్ట్స్ అన్నీ ఇలా ఫొటోస్ తీసుకొని వాటిని క్లియర్ చేస్తాము. నెక్స్ట్, 1 in 1 out మెథడ్. మనం ఎప్పుడైనా ఏదైనా కొత్త వస్తువు కొన్నప్పుడు ఇంకేదైనా వస్తువు తీసేయచ్చా అని ఆలోచించడం. దానివల్ల ఇంట్లో వస్తువులు ఎక్కువ అవ్వకుండా ఉంటాయి. 1 in 1 out అని ఒక వస్తువుకే రిస్ట్రిక్ట్ అవ్వక్కర్లేదు. కుదిరితే 2-3 అయినా తీసేయచ్చు. ఒక్కోసారి ఏమీ తీయలేకపోవచ్చు కూడా. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏదైనా కొన్నప్పుడు ఇంకేమన్నా తీసేయచ్చా అని మనం చేయాల్సిన ఆలోచన అన్నమాట. మా ఇంట్లో చిన్న కప్స్ లేవని రీసెంట్గా డీమార్ట్లో ఈ కప్స్ తీసుకున్నాను. ఇవి తీసుకున్నాక ఎప్పటి నుంచో మా ఇంట్లో ఉన్న కొంచెం బిగ్ సైజ్వి, ఇవి జనరల్గా మేము అసలు వాడట్లేదు. సో వీటిని నేను మా మెయిడ్కి ఇచ్చేసాను. సో అవండి ఇప్పటి వరకు నేను చేస్తున్న డీక్లటరింగ్ అండ్ ఆర్గనైజింగ్ జర్నీలో నాకు అనిపించిన విషయాలన్నీ, నాకు హెల్ప్ అయిన విషయాలన్నీ మీకు షేర్ చేశాను. వీటిలో ఏ పాయింట్ మీకు బాగా నచ్చింది, దేనికి మీరు రిలేట్ అయ్యారు అనేది కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఆలోచన ఏంటి అంటే, సరళమైన జీవితం, సౌకర్యవంతమైన జీవితం, నిరాడంబర జీవితం, నిజమైన ఆనందం.
సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.